హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీమిండియా స్టార్ పేస్ రీఎంట్రీ ఎప్పుడు అనేది అయితే టీమిండియా బ్యాటింగ్ కోచ్ సింతాన్స్ కోటక్ మాత్రం అయితే కీలక అప్డేట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మహమ్మద్ షమి ఎంపిక వచ్చేసరికి వాళ్ళిద్దరి చేతుల్లోనే ఉందని అయితే చెప్పడం జరిగింది. ఆ ఇద్దరు ఎవరు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడుతుంది. ఇప్పటికే 2 టీ20లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2 టీ20లోనూ టీమిండియా అయితే అద్భుతమైన విజయం అయితే సాధించింది. 3వ టీ20 వచ్చేసరికి ఈరోజు రాజ్కోట్ వేదికగా సాయంత్రం 7:30 అయితే ప్రారంభమవుతుంది. గత 2 టీ20లో కూడా మహమ్మద్ షమి రీఎంట్రీ అయితే ఊహాగానాలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. కాకపోతే రీఎంట్రీ ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా మహమ్మద్ షమి రీఎంట్రీ పైన మన టీమిండియా బ్యాటింగ్ కోచ్ మాత్రమైతే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సితాన్స్ కోటెక్ గారు వచ్చేసరికి మహమ్మద్ షమి ఫుల్ అంటే ఫుల్ ఫిట్గానే ఉన్నాడు. కాకపోతే మహమ్మద్ షమి ఎంపిక విషయంలో వచ్చేసరికి టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, అదేవిధంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు చేతుల్లో ఉందని అయితే సితాన్స్ కోటెక్ అయితే చెప్పడం జరిగింది. జట్టు ప్లేయింగ్ లెవెల్లో వచ్చేసరికి వీళ్ళిద్దరి పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే మహమ్మద్ షమి రీఎంట్రీ కూడా వాళ్ళిద్దరి చేతుల్లో ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. దాదాపు 14 నెలల తర్వాత అయితే జాతీయ జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమి మాత్రమైతే రీఎంట్రీ కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు చేసినా కానీ అయితే ప్లేయింగ్ లెవెల్లోకి అయితే రావడం కష్టంగా అయితే మారుతుంది. మరి ఇంగ్లాండ్తో జరగబోయే ఇంకా 3 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. 4th, 5th టీ20లో మాత్రమైతే అట్లీస్ట్ 3 టీ20లోనైనా మహమ్మద్ షమి అయితే రీఎంట్రీ ఉంటుందని అయితే అందరూ భావిస్తున్నారు. మరి దీనిపైన వచ్చేసరికి గౌతమ్ గంభీర్ గాని అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం అయితే ఇలాంటి స్పందన అయితే పర్టికులర్ రీజన్ అయితే చెప్పడం లేదు. జట్టు ప్రయోజనాల కోసమే వాళ్ళకి దూరం పెడుతున్నట్లు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కాకపోతే పర్టికులర్ రీజన్తో మాత్రం అయితే ఇంతవరకు అయితే వాళ్ళు చెప్పలేదు. ఏ విధంగా మహమ్మద్ షమి రీఎంట్రీ లేక ఛాంపియన్ ట్రోఫీలో ఇలా ఆడతాడో, ఏ విధంగా ఆడతాడో చూడాలి. అట్లీస్ట్ 3 చివరి టీ20లో ఛాన్స్ దొరుకుతుందో లేదా అయితే వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.